అవని మీద జాలి చూపించినట్లుగా అవనికి సురకలంటిస్తున్న పల్లవితో అవని ఇలా అంటూ ఉంటుంది. "నువ్వు చాలా తెలివైనదానివి పల్లవి. నాకు ఆ విషయం చాలా బాగా తెలుసు. కానీ నీ తెలివితేటలు నా దగ్గర చూపించాలని నువ్వు అనుకోకు" అని చెప్పి అవని అయితే పల్లవితో అంటూ ఉంటుంది. "నువ్వు నాతో జాలి చూపించినట్లుగా చూపిస్తూ నాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలనుకుంటున్నావు కదా! అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇంట్లో వాళ్ళందరూ నాకు ఎగైనెస్ట్‌గా ఉన్నారనుకుంటున్నావా? అది జరగని పని. నేనెప్పుడు వాళ్ళకి ఆపోజిట్‌గా ఉండను. వాళ్ళు కూడా నాకు ఆపోజిట్‌గా ఉండరు. అయినా నువ్వు మా మధ్య దూరి నువ్వు పాడు చేసుకోకు" అని చెప్పి అవని అంటూ ఉంటుంది. "నువ్వు నా మీద జాలి చూపించడం మానేసి నీ పని నువ్వు చేసుకో. నువ్వు కడుపుతోటి ఉన్నావు కదా! కొంచెం జాగ్రత్తగా ఉండి నీ ఆరోగ్యం నువ్వు చూసుకో. అయినా నువ్వు నాతో బాగానే జాలిగా ఉండి ఇంటికి చేయాల్సిన నష్టం బాగానే చేస్తావు. నాకు ఆ విషయం బాగా తెలుసు. నిన్ను ఏ విషయంలోనూ నేను నమ్మను పల్లవి" అని చెప్పి అంటూ ఉంటుంది. "నేనేం చేశానక్క? నీతో కొంచెం జాలిగా మాట్లాడడం నీకు జాలి చూపించడం కూడా తప్పేనా" అనంటే, "జాలి చూపించాల్సినంత అవసరం లేదు. ఇక్కడ అంత జరిగిన పనేం లేదు" అని చెప్పి అంటూ ఉంటుంది. "అయ్యో! అక్క నీకసలేం అర్థం అవ్వడం లేదు. ఇంటి మొత్తం నీకు ఎగైనెస్ట్‌గా ఉంది. నువ్వు ఆ అబ్బాయి పోయి చూపించిన దానికి అందరూ నిన్నిచ్చేస్తున్నారు" అనంటే, "ఆపు పల్లవి. నాకెందుకో ఇందులో నీ హస్తం ఉందని అనిపిస్తుంది. ఇది నా సంగతి నేను తేల్చుకోగలను. నేను ఫ్యామిలీని, నా విషయాలు మొత్తం బ్యాలెన్స్ చేసుకోగలను. నీతో చెప్పించుకోవాల్సినంత అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో. కానీ నా విషయంలో మాత్రం దూరితే మర్యాదగా ఉండదు" అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పల్లవికి అవని.